రెడ్డి ఫిర్జాదిగూడకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తేనే. ఎట్లా చూస్తారే కౌన్సిలర్లు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్లోకి రావడం, అధికారాన్ని వదిలేసి ప్రతిపక్షంలోకి జాయిన్ కావడం, ఇవన్నీ చేరికలు ఎట్లా చూస్తారు? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కెరాని హామీలు అంటే ప్రజలను మోసం చేయడానికి 420 హామీలని దాన్ని చెప్పి విపరీతంగా మోసం చేసి ఇటు ఆడపిల్లలను అటు మహిళలను ఇటు ఈ తులం బంగారం అని ఇట్లా చెప్పేవారికి ఎందుకంటే ఎంతో బాగా చేస్తారు, బాగా చేస్తున్నారు కదా అనే దాని మీద ఏదో ప్రజలు నమ్మి ఓటేసి వితిన్ ఒక 1 ఇయర్ లోపటినే ప్రజలు మళ్ళీ తేలుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్టడికి దొక్కేయాలనే ప్రయత్నం మీదనే ఈరోజు జనమంతా గ్రామాలలో పోయినా ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకుంటే ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా కానీ ఇవాళ ప్రజలు మొత్తం తిరుగుబాటు చేస్తున్నారు. దాని మించిన ఇవాళ అంత పెద్ద పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది నిన్న మొన్నటికెళ్ళి మనం చూస్తూ ఉన్నాం, జీవన్ రెడ్డి గారిది చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా అందరూ కూడా పోయిన వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు పైవెలిన్. ఇక్కడ లాభం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వెళ్ళిపోతున్నది, మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని సపోర్ట్ చేసుకుంటూ కేటీఆర్ గారి వారి ఆధ్వర్యంలో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే దాని మీదనే అందరూ కూడా మళ్ళీ జైనింగ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అంతో మేలు జరుగుతుంది, ఎంతో అంతో సంపాదించుకోవచ్చు అని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే నార్మల్గా ఉన్నటువంటి సాధారణ జనాలు కూడా కొంత మాకు అయ్యో పనులు అవుతాయి అని చెప్పి పోతూ ఉంటారు. ఇప్పుడు దాన్ని వదిలేసి మరి ఇక్కడ వచ్చినారంటే కాంగ్రెస్ మీద నమ్మకం లేకనా ఎట్లా చూడాలి దాన్ని? కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే ఎమ్మెల్యేలే మనకు సాక్షాత్తు ఇవాళ అనిరుద్ రెడ్డి గారు చెప్పాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఒక మంత్రులకు మేము 20 సార్లు ఫోన్ చేసినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు కానీ ఫోన్లు లేపడం లేదు. అదే ముఖ్యమంత్రి గారు కూడా మేము ఎన్నోసార్లు మేము ఫోన్లు చేసాం, మా ఫోన్లు లేపడం లేదు. మాకు ఏదో రకంగా చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ చేసుకొని మళ్ళీ ఇప్పటి వరకు కూడా మాకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీలో దేంట్లో కూడా మాకు సపోర్ట్ ఏం చేయలేదు కాబట్టి అందరం కూడా మళ్ళీ వస్తున్నామని అన్నారు. అదేవిధంగా గుత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా కౌన్సిల్లో వారు కూడా ఒక మాట అన్నారు, మీరు కరెంట్ మొత్తం ఉత్తగిస్తా అన్నారు, నా బావి దగ్గరనే ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలంటే ఇవ్వాలకి నా బావి దగ్గరనే షిఫ్ట్ అయితే లేదు, ఇక ప్రజలకు ఎక్కంచెలా అవుతుందని కూడా గుత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇది ఎవరో మామూలు మనిషి గుత్త సుఖేందర్ రెడ్డి గారు అంటే ఎప్పటికెలా ఉన్నటువంటి వ్యక్తి, వారంతా సీనియర్ నాయకులు. ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు, వాళ్ళకే పనులు అయితే లేవంటే మామూలుగా గ్రామాల్లో ఉండే వాళ్ళకు మామూలు చిన్న నాయకులకు ఏమవుతుంది? కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ చూసినా కానీ మళ్ళీ ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు వస్తుంది, ఎప్పుడు మనం కారు గుర్తుకు ఓటు వేసి ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలనే ఆలోచన మీదనే బాగా కసిగా ఈ జనం అంతా ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ చెప్పినా చెప్పకపోయినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉందంటే తండోపతండోపాలుగా వచ్చి ఇవాళ మీటింగ్లు సక్కం చేసేదానికే ఇదే మీకు ఇవాళ నిదర్శనం. ఈరోజు బట్టి విక్రమార్క ఏమంటున్నాడు, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దాదాపుగా 99% అన్నీ పూర్తి చేసినాం, మేము ఏ ప్రభుత్వం లెక్క ముందల చెప్పి తర్వాత తప్పించుకునే టైప్ కాదు మాది అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంగా అనిపించింది. ఏం చెప్తాను? బట్టి విక్రమార్క గారు చెప్పేదానికి వారు చెప్పేదానికి చేసేదానికి ఇదే లేదు. మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను మొత్తం రుణమాఫీ చేసినాం, రైతు బంధు చేసినాం, రైతు బంధు మీద అంటబడ్డది మీకే తెలిసేదిగా మాకు తెలియదు అని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాటలు కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ ఫైనాన్స్ సెక్రటరీకి వెళ్ళి నీకు ఎన్ని డబ్బులు పోతున్నాయి, ఎన్ని ఖాతాల్లో పడుతున్నాయి తెలియదా? మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మేము ఎప్పుడో డబ్బులు వేసేసినాం, మేము మొత్తం చేసేసినాము అని అన్నారు. అది ఇంతవరకు ఎక్కడ ఊళ్ళే మమ్మల్నే చెప్పమంటారు, రైతులనే చెప్పమంటారు. కాబట్టి అవన్నీ ఉత్త బోకస్ మాటలు. ఏమైనా ఈ 2 ఏళ్ళు ఏ రకంగా పైసలు సంపాదించుకొని బయటపడిపోవాలి, ఇక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదనేది కాంగ్రెస్ నాయకులకే కార్యకర్తల ఎరికే. ఎక్కడ పడితే అక్కడ దోసుకునుడు. ఈ హైదరాబాద్లో ఉన్నా కానీ హైడ్రా పేరు చెప్పి ఇవాళ మొత్తం అదొక పెద్ద స్కామ్. అది అప్పుడున్నటువంటి ఆఫీసర్లు ఇవ్వలేదా పర్మిషన్లు? ఇవాళ మొత్తం మూసి పేరు చెప్పి దాదాపు 1,00,000 ఎకరాలను మొత్తం కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసుకోవాలనేదే వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళకు కూడా అందరికీ ఎరికే ఇక కాంగ్రెస్ పార్టీ అనేది రాదు జీవితంలో. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది మనం జెండా చూడలేము అనే దాని మీదనే ఉన్న కాడికి మనము మొత్తం సంపాదించుకోవాలని ఆలోచన మీద దంచుకోవాలి, దాచుకోవాలని ఆలోచన మీదనే వాళ్ళు ఉన్నారు తప్ప 2 అభివృద్ధి కార్యక్రమాల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. ఈ 100 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. ఎంతసేపు చూడు హైదరాబాదు మంత్రులు ఇల్లే అదే అవుతుంది. కాంట్రాక్టర్లు అయితే బీభత్సమైన పరిస్థితి. కాంట్రాక్టర్లు ఇంతమంది పనిచేస్తే ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈరోజు పిఓ ఆఫీస్ పోతే బిల్లులు లేవు. ఇవాళ 10%, 15%, ఈరోజు 18% నడుస్తుంది. 18% ఇచ్చినా కానీ ఇవాళకి మామూలు కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు. అది సొంతంగా వాళ్ళే రాజగోపాల్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఎవరో కాదు చెప్పిందంత ఇదంతా మేము చెప్పేదంతా ఆర్డినరీ మనుషులు ఎవరు చెప్పలేదు. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి ప్రజలు మొత్తం గ్రహించిండ్రు. రాబోయేది ఏమైనా కేసీఆర్ గారి ప్రభుత్వం సారే వస్తాడు, మళ్ళీ కారే గెలుస్తుంది, మళ్ళీ ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరికి అది తెలిసిపోయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు
వాళ్ళకి ఏమైనా తోక ముడుచుకొని వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ఉన్న పైసలు సంపాదించుకోవాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గత్యంతరం ఏం లేదు. ఫైనల్గా ఏం చెప్తావు? ఇంకో కొంతమంది ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు, అసలు గతంలోనే మొత్తం అప్పులు చేసిపోయినరు, ఆ ప్రభుత్వాన్ని మొత్తం లూటీ చేసినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు గడిచిన 2.5 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? గతంలో అప్పులు చేస్తే ఒకవేళ కాళేశ్వరం కనుక అప్పు చేసి కాళేశ్వరం కట్టకుంటే ఇవాళ మూసికి మీకు నీళ్ళు ఎక్కడికి వస్తాయని ఇవాళ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తీసుకొచ్చి మళ్ళీ మూసిని మొదలు పెడుతున్నావు. మూసికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మూసికి నీళ్ళు రావాలంటే ఇవాళ మళ్ళీ మీకు కొండపోచాము అక్కడికి వెళ్ళే కదా నీళ్ళు వచ్చేది. మరి నిన్న ఇవాళ మొత్తం అక్కడికి వెళ్ళే నీళ్ళు వస్తున్నాయి, ఇవాళ మొత్తం చెల్లు నింపుతానంటారు. మీకు అదే కనుక కాళేశ్వరం కనుక కూలిపోయినట్టయితే ఇవాళ మనకు తెలంగాణలో నీళ్ళు ఎక్కడి ఇవాళ అది ఒక్కసారి బాగా ఆలోచన చేయగలిసిందే. అది ఇవాళ మూసి అనేది అది ఒక పెద్ద స్కాము. దీని వెనకాల మామూలు బీదల ఇళ్ళని మొత్తం కూలగొట్టుకుంటూ వాళ్ళని అన్యాయం చేసుకుంటూ 30-35 సంవత్సరాలకి వెళ్ళి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళని కూడా ఇవాళ ఆగం చేసుకుంటూ వాళ్ళని ఏడిపించుకుంటూ గోస పెడుతున్నారు. కాబట్టి ఇవి ఏడ్చే వాళ్ళ గోసలు మొత్తం కూడా వాళ్ళకి కలుగుతాయి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవడం కాదు, సింగిల్ డిజిట్నే గెలుస్తారు నెక్స్ట్ టైం కాంగ్రెస్. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ కూడా రాదు, సింగిల్ డిజిట్ మీదనే వాళ్ళు ఉంటారు. అది కూడా ఎక్కడో ఒకరు కొంచెం మంచి పని చేసిన వాళ్ళు, లేకుంటే వెనకటికి వెళ్ళి పేరున్న వాళ్ళు, ఫ్రాడ్ చేయని వాళ్ళు ఎవరో ఒకరు తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉన్న దాంట్లో 90% ఆఫ్ ది ఆల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఆల్ ఆర్ ఫ్రాడ్ చేసుకుంటూ ఇవాళ మొత్తం ఈ తెలంగాణను ఏ రకంగానైతే మనం ఆంధ్రాలోకి వెళ్ళి విడిపోయి ఇవాళ మనం కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ మనం ఉన్నామో ఈ తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్కి ఇక గత్యంతరం లేదు, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. థ్యాంక్ యూ.